గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. గుండుగోలం టు కొవ్వూరు మధ్యలో ఒక మంచి రెస్టారెంట్ గురించి వెయిట్ చేస్తున్నారా? నేను మీ ముందుకు ఒక మంచి రెస్టారెంట్ని అయితే తీసుకొచ్చేసాను. దూబచెర్ల టు నల్లజర్ల హైవే దగ్గర ఈ రెస్టారెంట్ ఉంది. అదే ద ఈకో ఫుడ్ కోర్ట్. ఈ ఫుడ్ కోర్ట్లో మన బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది. మరి లోపలికి వెళ్ళి వేడివేడిగా ఏమున్నాయి, ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటి, ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ ఏంటి, ఇక్కడ వాళ్ళ మెనూలో ఏ డిష్ బాగా ఫేమస్గా వెళ్తుందో చూసేద్దామా? అయితే నాతో పాటు వచ్చేసేయండి. అండ్ మీరు ఈ హైవేలో కనుక వెళ్తుంటే ఈ చల్లటి క్లైమేట్లో మీరు వేడివేడిగా టీ కానీ కాఫీ కానీ తాగడానికి కూడా బ్యాక్ సైడ్ కేఫ్ అయితే ఉందన్నమాట. అండ్ మీరు మంచిగా స్నాక్స్ అవి కూడా తినవచ్చు, ఇక్కడ తినేసి చిల్ అవ్వచ్చు. అలాగే లోపల అయితే మొత్తం ఫుడ్ నాన్ వెజ్ వెజ్ స్టార్టర్స్ కానీ మొత్తం అంతా ఉంది. ఒకసారి ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, అలాగే ఇక్కడ అంబియన్స్ ఎలా ఉన్నాయని అయితే చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బయట చూసుకున్నట్టయితే ఇది నైట్ కదా, నైట్ విజన్లో లైటింగ్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ కార్లు అవి కూడా పార్క్ చేసుకోవడానికి హైవే మీద కాబట్టి చాలా దూరం నుంచి జనాలు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి కంఫర్ట్ మిస్ అవ్వకుండా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. అలాగే మనం అక్కడ కొంచెం దూరంలో చూసుకున్నట్లయితే ఆ ప్లేస్లో మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్, స్మాల్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ ఉయ్యాలు కానీ, అలాగే జారుడు బల్ల కానీ, స్లైడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడికి మంచి చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఫుడ్ తిని వాళ్ళ పిల్లలతో కాసేపు ఆడుకుని వెళ్ళేలాగా ఈకో అని పెట్టారు. ఈ చిల్ అండ్ అవుట్ అనమాట. ఇక్కడ ఏంటి వాళ్ళ స్పెషల్ డిష్, ఇక్కడ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నేను రివ్యూ చేయడానికి అయితే వచ్చేసాం. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. మొత్తానికి మనం రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. రెస్టారెంట్ చూడడానికి చాలా పెద్దగా ఉంది. మెనూ కూడా ఇక్కడే ఉంది. మెనూలో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సూప్స్ అండ్ స్టార్టర్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి ఇది రోడ్ సైడ్ హైవే పక్కన ఉంది కాబట్టి ఎక్కువ రైస్ ఐటమ్స్ తినడానికి ఇష్టపడతారు కాబట్టి ఇక్కడ థాలీ, స్పెషల్ థాలీ అని చెప్పేసి ఉంది. స్పెషల్ థాలీ కూడా మనం ట్రై చేద్దాం. అండ్ బిర్యానీస్, వెజ్ కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ ఉన్నాయి. వామ్మో, చూడడానికి మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి. కన్ఫ్యూజ్గా ఉంది చూడడానికి ఏది ట్రై చేయాలి అని చెప్పేసి. ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకుందాం. హాయ్, ఇందులో రెస్టారెంట్ స్పెషల్ ఏంటండి? ఓకే 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 చికెన్ 555 ఒకటి, ఈకో చికెన్ అండ్ లూజ్ గోల్డెన్ ప్రాన్, మటన్ గీ రోస్ట్, వాటర్ బాటిల్. సో ఇక్కడ వీళ్ళ స్టార్టర్స్లో మనం 4 స్టార్టర్స్ వీళ్ళు ఫేమస్ అని చెప్పారు. వీళ్ళ స్టార్టర్స్లో ఇక్కడ 4 అయితే చాలా స్పెషల్ అని చెప్పారు, తప్పకుండా ట్రై చేయమని చెప్పి. సో అవి ఏంటి అంటే చికెన్ 355 అండ్ ఈకో చికెన్, లూజ్ గోల్డెన్ ప్రాన్ అండ్ మటన్ గీ రోస్ట్. ఈ 4 ఐటమ్స్ ఆర్డర్ చేసేసాం. అవి వచ్చిన తర్వాత మనం ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. చూడడానికి థీమ్ అది కూడా ఇక్కడ చాలా బాగుంది. వెనకాల నా బ్యాక్ సైడ్ థీమ్ చూసారు కదా, అండ్ ఒక సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆఫ్ చేశారు, మనకి వీడియోకి డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి. మాటల్లోనే మనం వేడి ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదేంటిది? చికెన్ 555. ఓకే, గార్నిష్ మాత్రం భలే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా స్టార్టర్స్ ఒక ఫ్లవర్, టమాటోతో కూడా ఒక ఫ్లవర్ చేశారు. అండ్ చూడడానికి స్మెల్ బాగా వస్తుందన్నమాట. చూసారా, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు కదా. చికెన్ 555 అంటే నేను అనుకునేదాన్ని చికెన్ 555 అంటే 555 పీసెస్ వేస్తారా అని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట. ఫన్నీ కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో టేస్ట్ చెప్తాను ఎలా ఉందో.
చికెన్కి ఎంతైనా ఆనియన్స్ కాంబినేషన్ వేసుకుంటే తింటే సూపర్ ఉంటుంది. స్పైసీగా చికెన్ అలా జ్యూస్లా వెళ్ళిపోతుంది అనమాట, కరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే. మీరు ఎక్కడికైనా స్టార్టర్స్కి వెళ్ళినప్పుడు కోటింగ్ వేస్తుంటారు కదా, మనం స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు. ఈ చికెన్కి చూసుకున్నట్టయితే అసలు కోటింగ్ అనేది లేదు, మొత్తం ఓన్లీ చికెనే ఉంది. చికెన్కి ఆ స్పైసెస్ అవన్నీ కూడా దట్టించి పెట్టారనమాట. దానికి తోడు ఇందులో పచ్చిమిరపకాయలు కానీ, ఈ చికెన్కి వేసిన కారం కానీ అలా తగిలినట్టుగా దానికి ఆ కారం తగులుతుంది. ఈ పచ్చిమిరపకాయలతో ఒక ఉల్లిపాయ ఇలా తీసుకుని తింటే సూపర్ ఉంది అంతే. ఇది రావట్లేదు. బోన్లెస్ అనమాట ఇది. అలా నోట్లో పెట్టుకోగానే జ్యూస్ ఇలా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెస్టారెంట్ ఎంత పెద్దదంటే ఒకేసారి 100 మెంబర్స్ వచ్చి కూర్చొని తినేలా ఉందన్నమాట. ఫుడ్ కూడా చాలా బాగుంది. మనం కుదిరితే ఓనర్ గారితో కానీ చెఫ్తో కానీ మాట్లాడడానికి ట్రై చేద్దాం ఖచ్చితంగా. ఇంత టేస్టీ ఫుడ్కి రెసిపీస్ ఏంటో కూడా చెప్తారేమో, ట్రై చేద్దాం. అయినా బయట బాగా చలి పెరిగిపోయింది అబ్బా. ఆ చలికాలంలో ఇలా వేడి స్పైసీ ఫుడ్ తింటే చాలా బాగుంటుంది కదా. ఈ వీడియోలో అసలు మేము వేసే ఛాన్స్ కూడా ఇవ్వను నేను మీకు. నువ్వు చాలా ఎక్కువ సీరియస్ ఉన్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. ఫుడ్ అయితే చాలా బాగుంది. స్టార్టర్స్ మొత్తం నేనే తినేసా. మన మాటల్లోనే ఇంకో మాట, ఇక్కడ ఈకో రెస్టారెంట్ స్పెషల్ అయిన ఈకో చికెన్ అయితే వచ్చేసింది. బా, రకరకాల పువ్వులు, క్యారెట్ ఫ్లవర్స్. సరిపోతుంది. ప్లేట్ మొత్తం చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. మీరు ఈ చికెన్ చూసినట్టయితే చాలా గ్రీనిష్ కలర్లో కనబడుతుంది. అండ్ అంటే కొత్తిమీర ఒకటి ఉంది, అండ్ మొత్తం గ్రీన్గా కనబడుతుంది. ఇది గ్రీన్ కలర్ రావడానికి ఏంటో స్పెషల్ మరి అడగాలి. ఈకో చికెన్ పేరులో ఈకో అన్నది మనం వింటూ ఉంటాం కదా, ఫ్రెండ్లీ ఈకో అని చెప్పేసి, ప్లాస్టిక్ ఫ్రీ లైక్ అలా ఈకో. ఈ ఈకో రెస్టారెంట్లో ఈకో చికెన్ స్పెషల్ ఏంటో మనం టేస్ట్ చేసి చెప్తాం మీకు. నోట్లో పెట్టుకోగానే పుదీనా ఫ్లేవర్ అయితే మనకి అది తెలుస్తుంది బాగా. ఇప్పుడు అర్థమైంది ఈ ఈకో చికెన్ ఈ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది అని చెప్పి. మొత్తం పుదీనా ఫ్లేవర్తో, పుదీనా అది గ్రీనరీ ఏదైతే ఉంటుందో గ్రీన్ మొత్తం దీనికి పట్టేసింది అనమాట. దీని స్మెల్ కూడా చాలా బాగుంది. చికెన్ చాలా జ్యూసీగా ఉడుతుంది అనమాట. నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది. అలానే ఇక్కడ ఫుడ్ చాలా టేస్ట్ అయితే ఉంది, కానీ స్పైసీ లెవెల్స్ అందరూ ఇష్టపడేలానే ఉంది. ఎవరైనా స్పైసీ లెవెల్ బాగా స్పైసీ కావాలంటే చేస్తారనుకుంటా, కనుక్కుందాం మనం. అలాగే ఇక్కడ ఎవరైనా తినేలాగా ఈజీగా ఉందన్నమాట. స్పైసీ లెవెల్స్ స్పైసీగా కావాలి అన్నా, లేదు నార్మల్గా ఇలా తినాలనుకున్నా కూడా బాగుంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 2 డిషెస్ని మిస్ అవ్వకండి. అలాగే మనం ఇంకొక 2 స్టార్టర్స్ చెప్పాం, అలాగే బిర్యానీస్ కూడా ఇక్కడ ట్రై చేద్దాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. పుదీనా ఫ్లేవర్తో, కొత్తిమీరతో, అక్కడక్కడ కొత్తిమీర గ్రీనరీ మొత్తం గ్రీనరీగా కనబడుతుంది. అలా రెడ్ ఫ్లవర్స్ మధ్యలో ఇలాగా
గ్రీన్ ఈకో చికెన్ అనమాట. ఈ డిషెస్ అన్నీ కూడా స్పైసీ తగలనట్టుగా ఫ్లేవర్ ఏదో కొంచెం కొత్తగా ఉందన్నమాట. ఇదేంటిది? లూజ్ ప్రాన్స్, లూజ్ గోల్డెన్ ప్రాన్స్. మనం ఆర్డర్ చేసుకున్న నెక్స్ట్ ఐటెం లూజ్ గోల్డెన్ ప్రాన్స్ అయితే వచ్చేసాయి. చూడడానికి గోల్డెన్ కలర్లో ఉన్నట్టే ఉన్నాయి కానీ ఎల్లోయిష్గా కూడా ఉన్నాయి. అండ్ మనకి రింగ్స్ కూడా వేశారు. ఈ రింగ్స్ ఏంటో తెలుసా? మనం చేతికి పెట్టుకునే రింగ్స్ కాదు, నా చేతికున్న రింగ్స్ అసలే కాదు, మనం తినడానికి ఆనియన్ రింగ్స్ అనమాట. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇవి వేడివేడిగా ఉన్నాయి. సో ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూద్దాం. చాలా వేడిగా ఉంది, నూరు కాలిపోయింది. మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్లా ఉన్నాయన్నమాట. మరీ మసాలాస్ అవన్నీ లేవు కానీ లైట్ మసాలా వేసి చేశారు. బాగుంది. ప్రాన్స్ ఎప్పుడు ఎలా చేసినా ప్రాన్స్తో ఏం చేసినా బాగుంటాయి. ప్రాన్స్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే సింపుల్ అండ్ సూపర్గా ఉందన్నమాట. మనకి గోదావరి జిల్లాలో ప్రాన్స్ బాగా ఫేమస్ కదా. ఇక్కడ ప్రాన్స్ చెరువులు అవి ఉంటాయి. సో ప్రాన్స్తో కూడా ఎక్కువ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటారు. కొత్త కొత్త ఐటమ్స్ కూడా డిఫరెంట్గా తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంట్లో చేసుకునే స్నాక్ లాగే ఉంది. అలానే సింపుల్గా లేదు, కొంచెం లైట్ మసాలా తగులుతుంది, ఎక్కువ మసాలా ఫ్లేవర్ కూడా కాకుండా సింపుల్ అండ్ సూపర్ టేస్టీతో చాలా బాగుందన్నమాట. చికెన్ అంటారు కానీ ప్రాన్స్ కూడా నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతున్నాయి తెలుసా. మన వేడి వేడి మటన్ గీ రోస్ట్ కూడా వచ్చేసింది. ఆ స్మెల్ అదిరిపోయింది అసలు. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మటన్ గీ రోస్ట్ ఆ పేరుకు తగ్గట్టు ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ ఆ మటన్ స్మెల్ కానీ చాలా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇక్కడ ఇలా ప్లేట్ తీసుకురాగానే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గీ రోస్ట్ స్మెల్ బాగా వస్తుంది. నోరు కలిపోతుంది. చాలా ఈ స్టార్టర్లో మటన్ అండ్ నెయ్యి ఫైటింగ్ చేసుకుంటున్నాయి అనమాట. ఒక టేస్ట్ ఇంకోటి బీట్ చేయడానికి. ఇవి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, ఇక్కడ ఫస్ట్ నుంచి మనం ట్రై చేసిన 3 స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా ఎక్కడ స్పైసీ బాబు చాలా స్పైసీగా ఉంది, ఇది మేము తినలేము అన్నట్టు అసలు ఏం లేదు. చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఈ డిష్ అయితే మటన్ జ్యూసీగా చాలా బాగుంది. చాలా ఆ టెక్స్చర్ కానీ మటన్ కొన్ని రెస్టారెంట్లో అంత సరిగ్గా కుక్ అవ్వదు, కానీ ఇక్కడ ఆ కుకింగ్ కూడా చాలా జ్యూసీగా అయిందనమాట. కానీ ఇప్పుడు తినేది మొత్తం కూడా ఎలా ఉందంటే కొన్ని ఐటమ్స్ ఏవో మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటాయో అలా ఉంది అనిపిస్తున్నాయి. ఎక్కువ మసాలాలు కూడా యూజ్ చేయట్లేదు. మేబీ ఎక్కువ ట్రావెలింగ్, ఇది హైవే పక్కన ఉంది కాబట్టి ఎక్కువ ట్రావెలింగ్ చేస్తారు, ఎక్కువ మసాలాలు తింటే వాళ్ళకి ప్రాబ్లం అవుతుందని అలా ఏమన్నా అనుకున్నారో లేదో తెలియదు. కానీ మసాలాలు నార్మల్గా పట్టేలా సింప్లీగా సూపర్గా చాలా బాగుందనమాట.
అడుగుదాం ఇది కూడా మసాలాలు ఎక్కువ పట్టించట్లేదు ఎందుకు అని. అంటే మసాలాలు ఎక్కువ అయినట్టు కూడా అంటే సరిపడా ఉంది, మరీ ఎక్కువగా కాకుండా ఎంత కావాలో అంత అవసరమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో స్టార్టర్స్ మనం నాలుగు రకాల స్టార్టర్లు మనం ఆర్డర్ చేసుకున్నాం. 4 కూడా ఒకదాని మించి ఒకటి మరి చాలా టేస్టీగా ఉన్నాయి. చికెన్ 555 కానీ నాకు ఈ గీ రోస్ట్ బాగా నచ్చింది. అలాగే గోల్డెన్ రోస్ ప్రాన్స్ కానీ ఈకో చికెన్ కూడా గ్రీనరీగా ఏదైతే పుదీనా ఫ్లేవర్తో చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట. అండ్ మనం నెక్స్ట్ ఆర్డర్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బిర్యానీ స్పెషల్. ఇక్కడ నాకు బిర్యానీస్లో లిస్ట్లో నేను 2 బిర్యానీస్ నేను ఆర్డర్ ఇచ్చాను. ఆఫ్ఘనీ బిర్యానీ ఒకటి, మొగలై బిర్యానీ ఒకటి. అలాగే ఈ రెస్టారెంట్కి థాలీస్ మనం హైవే మీద ప్రతి రెస్టారెంట్లో చూస్తాం, కానీ ఇక్కడ వెజ్ థాలీ అనేది చాలా స్పెషల్ అంట. అది కూడా ఆర్డర్ ఇచ్చాను. మరి దాని స్పెషల్ ఏంటో తెలుసుకోవడానికి ఆర్డర్ ఇచ్చే వరకు వెయిట్ చేద్దాం. మాటల్లోనే మనకి ఇక్కడ ఓనర్ గారు కూడా ఉన్నారు. ఆయన మనతో జాయిన్ అవుతారేమో, ఒకసారి అడుగుదాం. డిన్నర్కి జాయిన్ అవుతారేమో. ఈ రెస్టారెంట్ గురించి మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సో మనతో ఈకో రెస్టారెంట్ వన్ ఆఫ్ ద ఓనర్ అయిన భాస్కర్ గారు మనతో ఉన్నారు. నేను ఆయన్ని మనతో పాటు ఈ డిన్నర్కి ఆయన కూడా కూర్చొని మాతో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. నమస్కారం సార్. సో మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మా మేము మీ ఏదైతే స్టార్టర్స్ ఉన్నాయో మేము టేస్ట్ చేసాం, నాకు చాలా నచ్చినాయి. మీ మెనూలో చూస్తే బెస్ట్ వెజ్ థాలీ అని చెప్పారు, బెస్ట్ ఐటమ్. సో దీని గురించి కూడా మనం తింటూ మాట్లాడుకుందామండి. మనకి వెజ్ థాలీలో చాలా రకాలు మన ఇంట్లో ఏదైతే ఫుడ్ ఉంటుందో అలాగా ఒక 4 ఐటమ్స్ కర్రీస్ ఉన్నాయి. అలాగే పప్పు, ఆవకాయ, కందిపొడి, పులిహోర, స్వీటు, చాలా రకాలు పెట్టారు. అఫ్కోర్స్ ఇవి అన్ని చోట్ల ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం అరిటాకులో పెట్టి ఇంటి భోజనంలో పెట్టారు. చాలా డిఫరెంట్గా అనిపించింది. స్టార్ట్ చేద్దామా సార్? మనం ముందుగా స్వీట్ టేస్ట్ చేస్తాం అన్నమాట. అటుకులతో స్వీట్ చేశారు, అటుకుల పరవన్నం. ఈకో రెస్టారెంట్ ఈ పేరు పెట్టడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? అమ్మా, ఈకో రెస్టారెంట్ అంటే ఈట్ చిల్ అవుట్. అది ఎవరన్నా వచ్చిన వాళ్ళు తిన్న తర్వాత తిని సంతోషంగా బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈకే చిల్ అవుట్ అని పెట్టవలసి వచ్చింది. అది అంతకన్నా ఆ పేరు పెట్టడం జరిగింది అనమాట. ఈకో రెస్టారెంట్ అంటే మనం ఫ్రెండ్లీ ఈకో అని ఉంటుంది కదా, అలా ఈకో అంటే ఏంటి అని చెప్పేసి అడుగుదాం అనుకున్నాను. ఈకో రెస్టారెంట్ ఈ చిల్ అండ్ అవుట్ చాలా బాగా పెట్టారు. అంటే హైవే పక్కన ఉంటుంది కదా, దీనికి రీజన్ ఏంటండి ఈ చిల్ అవుట్ అనడానికి? ఇప్పుడు ఇక్కడ న్యాచురల్గా ఏంటంటే ఇది మెరక ప్రాంతం. ఈ హైవే వెళ్ళటం వల్ల మెరక ప్రాంతంలో సరైన హోటల్ లేకపోవటం, చిన్న హోటల్స్ సరిగ్గా లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ చూసి ఏమైనా సరే ఇది సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ హైవే మీద కంపల్సరీ ఇటువంటి మంచి హోటల్ ఒకటి పెట్టాలన్న ఉద్దేశంతో మేము నిర్ణయించి పెట్టడం జరిగిందమ్మా. ఇది దీంట్లో పెట్టిన కాడి నుంచి కూడా మేము మార్చిలో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా ఫుడ్లో ఎక్కడ కూడా మేము క్వాలిటీలో ఎక్కడ కూడా నాణ్యత తగ్గకుండా ఏమా చెఫల విషయంలో కానీ ఎవరిని కూడా ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా ఎంత శాలరీస్ అయినా ఇచ్చి వాళ్ళు మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్టార్టింగ్ నుంచి అదే రేంజ్లో నడుపుకుంటూ వస్తున్నాం. ఇవాళ మాకు ఇంత మంచి పేరు రావడానికి కూడా కారణం అదేనమ్మా. మీ కస్టమర్స్ ఇక్కడ ఫుడ్ ఎక్కడన్నా బాగుంటుంది, మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా కస్టమర్లు మీకు మంచి పేరుని తీసుకొస్తారండి. మేము చూసాం కదా, ఇందాక నేను స్టార్టర్స్ తింటూ ఉన్నాను. స్టార్టర్స్లో నేను తిన్నంతసేపు కూడా నాకు ఇక్కడ హెవీ అనిపించలేదు. అంటే ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అనిపించడం కానీ, లేదు అంటే మసాలాస్ ఎక్కువగా అనిపించడం లేదు అని నేను ఫీల్ అయ్యాను. అది మీరు అలా చేయడానికి ఏదైనా రీజన్ ఉందండి? ఇప్పుడు ఎలా అంటే అమ్మా, వచ్చిన వాళ్ళలో కస్టమర్స్లో చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళు కానించి ఈవేళ అందరూ కూడా స్పైసీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే స్పైసీ ఉన్నవాళ్ళకి స్పైసీ కంపల్సరీ స్పైసీగా ఉండాలంటే స్పైసీగా చేసిస్తున్నాం. ఎక్కువగా నార్మల్గా ఉండాలనే ఉద్దేశంతో కొంచెం తగ్గించి చేస్తున్నాం. అది చాలామందికి బాగా నచ్చింది. వాళ్ళు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా చేసి ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ రకంగా చేసిస్తున్నాం అనమాట.
ఈ మెయిన్ ఏంటంటే వెజ్ థాలీ కూడా కొంచెం స్పెషల్ అమ్మా ఇది. అంటే అంటే ఏంటి స్పెషల్ అని అంటే ప్రతి చోట కూడా ఉంటుంది. మనం హైవేస్ మీద రెస్టారెంట్లో చూసుకున్నప్పుడు కానీ ఏదైనా హోటల్లో వెజ్ థాలీస్ అనేవి స్పెషల్ ఉంటాయి. కానీ మీ దగ్గరకు వచ్చి ఇన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఇన్ని బిర్యానీస్లో ఉన్నా కూడా మీ వాళ్ళు బిర్యానీస్ చెప్పారు, అలాగే వెజ్ థాలీ కూడా మా దగ్గర చాలా స్పెషల్ అని చెప్పారు. అంటే వెజ్లో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర భోజనం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా చేసేలాగా. నెక్స్ట్ ఏంటంటే అరిటాకులు తినటం చాలామందికి శ్రేష్టం అని చెప్పి అనుకుంటారు. అందుకని అరిటాకు పళ్ళెంలో అరిటాకు లైన్ చేసి అన్ని రకాల ఐటమ్స్ పెట్టి, రెండోది ఈ దీంట్లో వాడి ఇప్పుడు నెయ్యి ఉందమ్మా, నెయ్యి కూడా ఏంటంటే మనం బయట కొన్నాం. ఒక గృహిణి దగ్గర ఉండి నెయ్యి వాళ్ళు చాలా బాగా కాసి ఇంటికాడ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మేము నెయ్యి వాడతాం. దానివల్ల ఏంటంటే ఆ నెయ్యి గురించి కూడా మాకు చాలా మంచి పేరు వచ్చింది, మంచి క్వాలిటీగా ఉంది నెయ్యి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అదేవిధంగా ముద్దపప్పు విషయంలో కూడా ఆ పప్పు కూడా చాలామంది యూజ్ చేయరు, కానీ మేము ముద్దపప్పు ఇది చాలా మంచి పేరు, ఇది కూడా మంచి పేరు వచ్చిందమ్మా. ఇలాగా వెజ్లో అన్ని ఐటమ్స్ కూడా మంచి పేరు వచ్చింది. అందుకని వెజ్ ఐటమ్ చాలామంది ఈ ద్వారకా తిరుమల దగ్గరలో ఉండటం వల్ల ఎక్కువ మంది వెజ్ ఐటమ్ చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఉందమ్మా. ఈ భోజనం కూడా మనకి ఇంట్లో ఎలా వండుతారో అలాగే నాకు అనిపిస్తుంది. నాకు బయటకు వచ్చి తిన్నంత ఫీలింగ్ అయితే రావట్లేదండి. మీరు చెప్పింది నిజమేన అనుకుంటా. కాదమ్మా, కరుడు కూడా మేము ఆల్రెడీ రైతుల దగ్గర నుంచి పాలు తెప్పించి పచ్చగా సపరేట్గా మేము కాంచి ఆ కరుడు అదే వాడతాం. ఇప్పుడు క్వాలిటీ విషయంలో అసలు ఇప్పుడు కూడా రాజీ పడుకోకుండా ఈ వేళ అలా మెయింటైన్ చేస్తున్నామంటే వెజ్ థాలీ గురించి అంత నేమ్ రావడానికి కారణం కూడా అదే మాది. అంటే ఇంత నాన్ వెజ్ ఐటమ్స్ని బీట్ చేసుకుని మీ వాళ్ళు ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బేసిక్గా ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు వెజ్ ప్రిఫర్ చేస్తారు, అది ఓకే. కానీ ఇంత నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా నేను ఏవి బాగుంటాయి బెస్ట్ వెజ్ నాన్ వెజ్లో కూడా చెప్పండి అని చెప్పినప్పుడు వెజ్ థాలీ బాగుంటుంది అని చెప్పి మీ వాళ్ళు చెప్పడం జరిగింది. దానివల్ల నేను వెజ్ థాలీ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే బాగుందండి. ఈ అన్ని ఐటమ్స్ కూడా ఏది కూడా మీకు ఏం అసలు బిర్యానీ విషయంలో కానమ్మా, ఫ్రైడ్ రైస్ విషయంలో కానీ ఏది కూడా ఇది వాడి ఆయిల్స్ విషయంలో కానీ గీ విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా క్వాలిటీ ఫుడ్స్ తెప్పించి క్వాలిటీ ఐటమ్స్ తీసుకురావడం వల్ల వీళ్ళ మాకు ఈ నేమ్ రావడానికి మెయిన్ కూడా కారణం ఏంటంటే క్వాలిటీ ఐటమ్స్ వాడటం వల్లే మాకు వీళ్ళ ఈ పేరు రావడానికి కారణం. మీకు ఎందుకు అనిపించిందండి అంటే ఫుడ్ బిజినెస్ పెట్టాలి అని చెప్పి? అంటే ఫుడ్ ఎందుకు స్టార్ట్ చేయాలని? ఏం లేదమ్మా, మెయిన్ ఇక్కడ ఈ నేషనల్ హైవేస్ ఈ మధ్య హైవే 3 years అయిందమ్మా, 3 years 4 years అయింది. ఈ హైవే పక్కన ఏలూరు దాటిన తర్వాత రాజమండ్రి లోపల సరైన హోటల్ లేదమ్మా. ఈ రకంగా ఈ హోటల్ కొంచెం క్వాలిటీగా మెయింటైన్ చేసి క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. మన మాటల్లోనే బిర్యానీ కూడా వచ్చేసింది. మనం వెజ్ థాలీ కంప్లీట్ చేసేసాం అండ్ ఇప్పుడు మనం బిర్యానీలోకి వచ్చేసాం. ఇదేంటండి? మొగలై బిర్యానీ. సో మన వేడి మొగలై బిర్యానీ అయితే వచ్చేసింది. టేస్ట్ చేద్దాం సార్. బిర్యానీలో కూడా ఈ మొగలై బిర్యానీ కూడా మంచి స్పెషలే. ఇది కూడా మంచి పేరు వచ్చింది. కస్టమర్స్ కూడా ఈ మొగలై బిర్యానీ స్పెషల్గా అడుగుతూ ఉంటారు.
చాలా మంది బాగా యూజ్ చేస్తుంటారు. ఈ మొగలై బిర్యానీలో కూడా మంచి నెయ్యి బాగా వాడినట్టున్నారు. ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది. మీ దగ్గర చికెన్ మొత్తం జ్యూసీగా ఆ టెక్స్చర్ చూసారా ఎలా ఉందో? చాలా జ్యూసీగా మెల్ట్ అయిపోతుందండి చికెన్. చికెన్ కానీ మటన్ కానీ ఇప్పుడు ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు మేము ఫ్రెష్గా తెప్పించుకోవటం వల్ల క్వాలిటీలో ఎప్పుడు కూడా రాజీ పడలేదమ్మా. దాని విషయంలో ఏంటంటే అదే మాకు గుడ్ విల్ రావడం మెయిన్ కారణం. ఇక్కడ మీకు కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంటుంది సార్? అంటే ఎవరైనా బాగాలేదు అని ఇవ్వడం కానీ, సజెషన్స్ ఇవ్వడం కానీ ఏదైనా ఇస్తూ ఉంటారా? చాలామంది మేము వచ్చిన కస్టమర్స్ అందరినీ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మేము మామూలుగా న్యాచురల్గా ఏంటంటే అమ్మాయి ఫుడ్ ఎలా ఉందని అంటే ఎక్కువ మంది 90% అబోవ్ ఆల్రెడీ ఏంటంటే బాగుంది, చాలా బాగుందండి మేము ఫుడ్ ఇది అని చెప్పి చాలామంది చెప్పిన వాళ్ళే. కానీ రేర్గా చిన్న ఏదన్నా ఎవరన్నా చెప్పినా కూడా ప్రాబ్లమ్స్ అన్నారు. ఫుడ్ విషయంలో మటుకు ఎవరు కూడా రాంగ్గా మాట్లాడలేదు, చాలా బాగుందని నాకు చెప్పారు. మరి హైవే మీద అంటున్నారు, మధ్యాహ్నం అయ్యేసరికి మనకి వెహికల్స్ అవి ఈవినింగ్ అయినా కూడా ఎక్కువ జనాలు వస్తూ పోతూ ఉంటారు కదా, మరి మీకు పార్కింగ్ కానీ కూర్చుని తినడానికి కానీ ప్లేస్ సరిపోతుందంటారా? అమ్మా మీరు బయట చూసే ఉంటారు, పార్కింగ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. పార్కింగ్ చాలా ఉంచాం. ఆ పార్కింగ్కి ఎటువంటి హైవే నుంచి బయటకు వచ్చిన తర్వాత వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం లేదమ్మా. అలాగే పిల్లలకు కూడా మేము చిన్నపిల్లలకి కూడా ఏదన్నా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఒక 1/2 అవర్ షేర్ తెచ్చుకుని వెళ్ళడానికి చూస్తారు. ఆ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ అటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఆ జారుడు బెల్ల, ఉయ్యాల లాంటి అటువంటివి కూడా పెట్టడం జరిగింది. చాలామంది ఏంటంటే ఆ పిల్లలు ఆడుకోవటం వల్ల కుసేపు వాళ్ళు కూర్చుని ఒక షేర్ తెరిచి 1/2 అవర్ ఉండి వెళ్తున్నారు. సో మీరు మీ కస్టమర్ని చాలా బాగా పట్టించుకుంటారని అర్థమవుతుంది. సో చాలా దూరం నుంచి జర్నీ చేసి అలసిపోతూ వస్తుంటారు కాబట్టి కాసేపు కూర్చుని మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగే పిల్లలతో ఎవరైతే వస్తారో వాళ్ళు ప్లే చేయడానికి ఇక్కడ జారుడు బల్ల కానీ, బయట ఉయ్యాలి కానీ, పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అది ఉందన్నమాట. వాళ్ళు పిల్లలతో కొంచెం సేపు ఆడుకుని రెస్ట్ అయ్యి బయటకు వెళ్తారని చెప్పేసి ఆ ఉద్దేశంతో కస్టమర్స్ని చాలా బాగా కేర్ చేస్తున్నారు. అది గ్యారంటీకి దాని విషయంలో మటుకమ్మా కస్టమరు వాళ్ళు ఏదన్నా రిమార్క్ చెప్పిన దాన్ని మేము వెంటనే అది మళ్ళీ రాకుండా, ఆ రిమార్క్ రాకుండా చూసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈవేళ అలాగ నడవబట్టి మేము ఇలాగ నిలబడటానికి మెయిన్ కారణం. నెక్స్ట్ కూడా అమ్మా మేము ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది పెడుతున్నాం. అది మామూలుగా ఏంటంటే రేపటి నుంచి రాబో కాలంలో అన్ని ఎలక్ట్రికల్ వెహికల్సే కాబట్టి ఛార్జింగ్ పాయింట్ వల్ల కూడా వాళ్ళకి వాళ్ళు భోజనం చేసే లోపల వాళ్ళు ఛార్జింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి కూడా బాగుంటుంది. పెద్ద పాయింట్ కూడా పెడుతున్నాం. మామూలుగా రేపు సంక్రాంతి దాటిన తర్వాత అది కూడా పెడుతున్నాం. ఈ మొగలై బిర్యానీ అయితే చాలా బాగుందండి. ఈ టేస్ట్ అండ్ టెక్స్చర్ కానీ పీస్ మాత్రం చాలా బాగా ఉడికింది. జ్యూసీగా ఉంటే ఎవరికైనా ఈజీగా నచ్చేస్తుంది చికెన్ అనేది. అంటే ఎక్కువ ఆయిల్స్ అవి ఏం లేకుండా లైట్ వెయిట్గా బాగుంది చూడడానికి కూడా. ఇవి కూడా కొన్ని డిషెస్ ఎలా ఉంటాయంటే కొంతమంది దగ్గర ఆయిల్లో స్నానం చేసినట్టు వస్తూ ఉంటాయి, కానీ అలా అనిపించలేదు. ఇది బాగుంది. అండ్ ఎక్కువ కోటింగ్ కూడా అసలు ఏమి లేవు. మన స్టార్టర్స్ ఇంతకు ముందు ట్రై చేసిన స్టార్టర్స్ కూడా నేను అది జస్ట్ ఫ్రై చేసి అలా ఆ మసాలాస్ యూజ్ చేసి తీసుకొచ్చారు, కానీ ఎక్కువ కోటింగ్ అనేది కూడా లేకుండా చాలా బాగుంది. మీ దగ్గర ప్రైజింగ్ విషయం ఎలా ఉంటుందండి? ఇప్పుడు క్వాలిటీ మామూలు ప్రైస్ కూడా మీరు మామూలుగా పరిశీలిస్తే మనం మీరు బయట హోటల్స్తో చూసుకుంటే మా హోటల్లో తక్కువే. దాంట్లో మీరు ఎట్లొస్లో కూడా మాది ఎక్కువ రేట్లు ఏం కాదమ్మా. అది దాని విషయంలో కూడా మేము అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రేట్లు తగ్గించే పెట్టాం. సో అందరికి అందుబాటులో ఉండే ధరలు, క్వాంటిటీ కూడా మంచిగా ఇస్తున్నారు. ధరలకు తగ్గట్టే టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట.
ధరలకు తగ్గట్టు కాదు, ఆ ధరలు మనకు మామూలుగానే ఉన్నాయి కానీ ఆ ధరలకి టేస్ట్కి మాత్రం అసలు మామూలుగా లేవు. అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం నేను అడిగిన వెంటనే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంకొక డిష్ ఉంది, అది కూడా నేను ట్రై చేయాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. మన ఆఫ్ఘనీ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది, వచ్చింది వేడి ఆఫ్ఘనీ బిర్యానీ. అసలు మన వేడి ఆఫ్ఘనీ బిర్యానీ వచ్చేసింది అనమాట. చికెన్ని మంచిగా ఆమ్లెట్ వేసి కప్పి తీసుకొచ్చారు. అంటే చలికాలం కదా, దుప్పటి వాటికి కూడా చలి పెడుతుంది కదా, చలి పెట్టకుండా దుప్పటి ఆమ్లెట్లో వేసి తీసుకొచ్చారనమాట. జస్ట్ కిడింగ్ చేస్తున్నాను. చలికాలం కదా కూడా చలి పెడుతుంది కదా, చలి పెట్టకుండా దుప్పటి ఆమ్లెట్లో వేసి తీసుకొచ్చారనమాట. సో ఆఫ్ఘనీ బిర్యానీ ఇలా ఆమ్లెట్లో దాచి చికెన్ని తీసుకొచ్చారు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చక్కగా జీడిపప్పులతోటి నెయ్యితోని ఇది మొత్తం కూడా చూసారా, నాకు ఎన్ని జీడిపప్పులు వచ్చినాయో. ఆఫ్ఘనీ బిర్యానీలో చాలా జీడిపప్పులు వచ్చినాయి. మనకి దీంట్లో కూడా ఆ నెయ్యి అరోమా అన్నది బాగా తెలుస్తుంది అనమాట. ఇలా ఒక ఆమ్లెట్ ముక్క తీసుకుని, ఇలా చికెన్ తీసుకుని ఒక ముక్క టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా చాలా టేస్టీగా అయితే ఉంది. అసలు ఎక్కడ మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, దీంట్లో ఎక్కువ మసాలాస్ అవి ఏమీ లేకుండా సింపుల్గా ఎవరన్నా తినేలా ఉంది అని చెప్పేసి మొత్తం ఇదంతా ఎక్కువ జీడిపప్పులు చికెన్తో వచ్చింది. నెక్స్ట్ టైం మీరు గుండుగొలం టు కొవ్వూరు రాజమండ్రి ఈ దారిలో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈకో రెస్టారెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఈ డిషెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వెజ్లో అయితే వెజ్ థాలి మాత్రం అసలు మిస్ అవ్వకండి. ఎవరైతే హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారో వాళ్ళు ఇక్కడ మాత్రం భోజనం చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మీ ఇంటి ఫుడ్ తిన్నట్టుగా మీకైతే అనిపిస్తుంది అనమాట. మనకి రైతా కూడా ఇందాక సార్ చెప్పినట్టుగా కర్డ్ చూసారు ఎంత థిక్గా ఉందో రైతా. ఎవరైతే లాంగ్ జర్నీస్ చేస్తూ ఉంటారో, కాసేపు చిల్ అవుతామని చెప్పేసి రెస్టారెంట్ కోసం ఎవరైతే వెతుకుతున్నారో ఈ ప్లేస్ అనేది చాలా బెస్ట్ ప్లేస్ అనమాట. బయట మీరు ఇక్కడ మంచి ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే మీ పిల్లలతో వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయాలి అనుకున్నా కూడా బయట ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఉంది. పార్కింగ్ ప్లేస్ కానివ్వండి, లేదంటే పిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైతే కొంచెం సేపు చిల్ అవుదాం అనుకుంటారో ఈకోకి రండి. ఈ చిల్ అండ్ అవుట్. కొవ్వూరు టు గుండుకల్ను ఎవరైతే ఈ హైవే మీద వెళ్తూ ఉంటారో దుబుజర్ల టు నల్లజర్ల మధ్యలో ఈ ఈకో రెస్టారెంట్ అనేది ఉందన్నమాట. అలాగే ఇక్కడికి రండి తప్పకుండా. అండ్ ఇక్కడ అంబియన్స్ మాత్రం చాలా కూల్గా ఉన్నాయి. నా వెనకాల వాళ్ళు చూసారా, సెల్ఫీ స్పాట్ చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ సర్వీసెస్ చాలా బాగుంది అనమాట. వడ్డించే వాళ్ళు కూడా చాలా పేషెన్స్గా, ఓపికతో, ప్రేమతో ఇంట్లో ఎలా అయితే వడ్డిస్తారో అలా వడ్డిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫుడ్ అనేది కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీగా కూడా అనిపించింది నాకైతే. ఎక్కువ మసాలాస్ అవి యూజ్ చేయకుండా కమ్మగా బాగున్నాయి. సో చూసారు కదా, ఇక్కడ అంబియన్స్ అంతా కూడా చాలా బాగున్నాయి. లోపల కానీ బయట కానీ చూసారా, గార్డెన్ అంతా ఫ్లవర్స్తో ఎలా ఉందో. ఫుడ్ కూడా అంతే చాలా టేస్టీగా ఉందన్నమాట. స్టార్టర్స్ కానీ, బిర్యానీస్ కానీ, థాలీస్ కానీ అండ్ సూప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా వచ్చి ఇటువైపు వెళ్ళే వాళ్ళు ఎవరైనా, లేదంటే ఈ ఫుడ్ కోసం ఖచ్చితంగా మీరు ఇటువైపు వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్తీగా కూడా నాకు అయితే అనిపించింది అనమాట. ఎక్కువ మసాలాస్ అవి కానీ ఏమీ యూజ్ చేయలేదు నాకు అనిపించింది. నా జెన్యూన్ రివ్యూ. ఎక్కువ మసాలాస్ కానీ ఎక్కువ ఇది కారంగా స్పైసీగా కూడా ఏం లేదనమాట. మనం ఫుడ్ ఎంజాయ్ చేస్తూ
ఫుడ్స్ తినడానికి అయితే ఇది మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ని అయితే అసలు మిస్ అవ్వకండి. అలాగే మీ దగ్గర ఉన్న హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఏవైనా ఫేమస్ ఉన్నాయైతే మాకు కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేము తప్పకుండా విజిట్ చేసి ఆ ఫుడ్ రివ్యూ అయితే తప్పకుండా చేస్తాం. ఓన్లీ వాట్సాప్. చూసారు కదా, ఈ ఎపిసోడ్ ఇంతటితో సెలవు. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో రెస్టారెంట్తో మళ్ళీ కొత్త రుచులతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.